ఎట్లున్నది కాంగ్రెస్ పాలన? కాంగ్రెస్ పాలన దాని గురించి చెప్పడమే బేకార్. ఎందుకు అట్లా? వద్దు, అది ఆ కాంగ్రెస్ పాలన అంటే ఇది దాని గురించి మాట్లాడుకోవడం కూడా బేకార్. ఎందుకు ఇస్తాన్ని ఇస్తలేరా? మాకు వితౌట్ పింఛన్ 4,000 అన్నాడు. ఓకే అని ఏం చేశారు, జనాలు మోసపోయారు. 4,000 రైతు బంధువు అది ఇది అని చెప్పాడు. అన్ని ముట్టి మాటలు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే దొంగల రాజ్యం అయిపోయింది. ఆల్రెడీ అప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఇంతనో అంతనో చేశాడు కాబట్టి నమ్మి వేసారు. ప్రతి ఒక్కరు మోసపోయారు. చంద్రబాబు నాయుడు చూసి కాంగ్రెస్ కు ఓటేసిండ్రు, లేకపోతే ఏకపోతారు. కాంగ్రెస్ ఉన్నప్పుడు నేను చదువుకున్న ఏజ్లా 2004లో సైకిళ్ళు ఇచ్చిండు. అంటే జనాలకు ఉపయోగించే పనులు చేసాడు అన్నట్టు కాంగ్రెస్ అప్పుడు ఆ ప్రభుత్వం. ఆ తర్వాత నేను చదువుకున్న వయసులో రాజశేఖర రెడ్డి వచ్చిండు. ఆయన కూడా ఒక మహిళలకు అందుబాటులో ఉండేటట్టు సౌకర్యం చేసిండు అన్నట్టు. కానీ వీడు రేవంత్ రెడ్డి వాడు రావడం వల్ల ఏదో వాడి కష్ట సుఖాలన్నీ తెలుసు కాబట్టి మనకి ఏదో ఉపన్యాసాలు ఇస్తాడు, మనకు కూడా మన జీవితాలలో వెలుగు తెస్తాడు అనుకొని వేసారు. కానీ అందరు మోసపోయారు. అదే 2500 కాదు, 2 రూపాయలు కూడా వస్తలేవు మాకు. 2 రూపాయలు కూడా వస్తలేవు, ఏమీ లేవు. ఒక గ్యాస్ ఒక్కటి, అది కూడా ఉన్నోళ్ళకు ఉంది. ఫ్రీ కరెంటు ఫ్రీ. ఉన్నోళ్ళ దగ్గర దోసుకుంటూనే ఉండు. ఏం లాభం? ఇక్కడ తీసుకుంటున్నావు, అక్కడ ఇస్తున్నావు. ఆడేముంది నీ కాడ? మామూలుగా వాడు ఉన్న రోజులు ఫస్ట్ వాడు అప్పులు అన్నావు. ఇప్పుడు ఏమై నువ్వు అప్పులు చేయకుండా మాకేం పెడుతున్నావు అని. వాడు అప్పులు చేసా పెట్టేయండు మాకు ఫస్ట్ ప్రభుత్వం. ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చి ప్రభుత్వం వచ్చి ఇది సంవత్సరం అవుతుంది, నువ్వేం పెడుతున్నావు? నీ వల్ల ఇంకా నష్టమే పోతున్నాం. ఏం లాభం అయితే పడతలేము. రైతుల వాళ్ళకు వచ్చిన బాధలు వాళ్ళు చెప్తారు, మేము పడే బాధలు మేము పడుతున్నాం. అంతే. మధ్యలో మేము బాధలు పడుతున్నాం. వానికి ఏం లేదు. వాడి హ్యాపీగా చైర్ పైన కూర్చుంటుండు, తింటుండు, కూర్చుంటుండు. ఏవి చేసినా వానికే అమ్మా. మనకైతే ఏది రాదు, మనకేవి కావు కూడా కావు. వాని వల్ల మనం బాగుపడతాం అనేది మర్చిపోవాల్సిందే. 5 సంవత్సరాలు ఒక దొంగల చేతిలో పెట్టినాం అనుకోవాలి, కూర్చోవాలి అంతే. ఒక దొంగల చేతిలో మన ప్రభుత్వాన్ని పెట్టినాం, ఆ దొంగల నుంచి కాపాడుకోవాలి 5 సంవత్సరాలు అనేది ఒక్కటి తప్ప వేరేది ఏమీ లేదు. ఈ ప్రభుత్వ పాఠశాలలు గురుకులాలు పిల్లలు ఫుడ్ పాయిజన్ అయ్యి ఇబ్బందులు అవుతున్నాయి. దాదాపు వాళ్ళ గురించి ఏం చెప్తావు? కనీసం ఒక పూట భోజనం కూడా మంచిగా. నేను ఏమంటున్నా మేడం, దొంగల రాజ్యం కాబట్టి దొంగల గురించి ఆలోచించాలి. ఇచ్చాము, దొంగనికి కుర్చీ చేతికి ఇచ్చాము మన ప్రభుత్వం. ఇచ్చినాక దాన్ని కాపాడుకోవడానికి ఎంతమంది ప్రాణాలు పోయినా అనుభవించాలి మనం. కానీ చెప్పుకోవడానికి లేదు. చెప్తే ఎవడొచ్చి తీరుస్తాడు? ఎవరు తీయలేడు. ఫుడ్ పాయిజన్ అయిందంటే పోయి వాడైతే ఆదుకునేటోడైతే కాడు కదా. మన పిల్లలు మనమే చనిపోతాం, మనమే చేసుకుంటాం. మనం చెప్పుకొని మనము పబ్లిక్ కావడం వేస్ట్. అది ఎందుకంటే ఇంకొక 4 సంవత్సరాలు ఎలాగొడితేమా అందరం జనాలను కలిపి మనం తీసేయడానికి లేదు మన చేతిలో. వాన్ రాజ్యం, వాన్ పరిపాలన. సోనియమ్మ అనుకుంటా అదొక ఆడదే. దానివల్ల నమ్మి చేసిరు. ఇక తప్పది కాదు. ఇంకా నమ్మి చేసినాం కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకోవడం కూడా వేస్ట్ అయింది. దాని గురించి మాట్లాడుకోవాలి కదా. ఏం బాధ్యత మేడం? మాట్లాడుకొని ఏం చేస్తాం మనము? ఓటు వేసినాము కానీ బాగుపడుతుందని వేసిరు, చెడిపోతుందని అయితే వేయలే కదా. మరి అదే ఇంకా సరిపోయింది. ఇంకా మనకంతకే మన తెలంగాణ వచ్చింది, అది కూడా తెలంగాణ తెచ్చిండు. మనము చూసినాం కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు. కేసీఆర్ గురించి కొంచెం పేరు నిలబడాలి, ఆ పేరు నిలబెట్టుకోవాలి, చెడగొట్టుకోవద్దు అంతే. ఓకే.